రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని కవి గాయకుడు జయరాజ్ అన్నారు. పాటతో వచ్చిన ఉద్యమాన్ని 10 ఏళ్లుగా అగౌరవపరిచారన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తించడం అభినందనీయమంటున్న జయరాజ్తో మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ముఖాముఖి. తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల ప్రముఖ పాత్ర. తమ కళలతో గళాలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. స్వరాష్ట్రం సాధన కోసం కృషి చేసినటువంటి కవులు కళాకారులను సన్మానించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా కవులు కళాకారులను గుర్తించి వాళ్ళకి సన్మానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటన చేశారు. అయితే అందులో ప్రముఖ కవి గాయకుడు జయరాజ్ గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం జయరాజ్ గారు మనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు అనేది వారి మాటలు విందాం. నమస్తే అన్న. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ కోసం పనిచేసినటువంటి కవులు కళాకారులను సన్మానించుకోవడం మా ప్రభుత్వం పైన బాధ్యత ఉందని కూడా చెప్పి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన పట్ల ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? నేను చాలా ఆనందంగా ఉన్నాను. అంటే ప్రభుత్వం మమ్మల్ని ఉద్యమకారులుగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నన్ను గుర్తించినందుకు నేను చాలా ఆనందంగా ఉంచాను. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పని 10 సంవత్సరాల ముందే జరగాలి. తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు నేను ప్రధానంగా క్యాన్సర్ వ్యాధితో ఉండి నిమ్స్ హాస్పిటల్లో ఉన్న టైంలో గద్దరు నేను మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు లక్షలాది మంది ప్రజల్ని వెంటేసుకొని తెలంగాణ కోసం కొట్లాడాం. భూపాలపల్లి లాంటి ప్రాంతాల్లో కర్ఫ్యూ పెడితే కర్ఫ్యూని దాటి బయటికి వెళ్ళాం. కానీ 10 సంవత్సరాల్లో మాకు ఇవ్వాల్సిన గుర్తింపు గవర్నమెంటు ఇవ్వలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంటు 9 మంది ప్రముఖుల్ని ఉద్యమకారులుగా గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేయటం ఏదైతుందో నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఒక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన మిమ్మల్ని గుర్తించింది కాబట్టి ఆనాటి స్మృతులు మీకు మెదలాడుతున్నాయా? శ్రీరాంపూర్లో పాట పాడుతుంటే పొట్టకేసిన కుట్లు పగిలిపోయాయి. భూపాలపల్లిలో కర్ఫ్యూ దాటిపోతుంటే ప్రాణాలకు లెక్క చేయలేదు. గద్దరన్న, నేను, గూడంజన్న, గోరెటెంకన్న, అందశ్రీ, ఎంతోమంది. అసలు తెలంగాణ అంటే పాటతోటి కదా ఉద్యమం వచ్చింది. కాబట్టి ఇలాంటి పాటను కనీసం పోయిన 10 సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు. ఇక్కడ తెలంగాణ గీతంగా ప్రకటించలేదు. మరి తెలంగాణ కోసం కొట్లాడింది ఎందుకు? కాబట్టి తెలంగాణ గీతాన్ని ప్రకటించడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం, మాస్ వంటి వాళ్ళ గుర్తింపు రావటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో కవులు కళాకారులకు సముచిత స్థానం కల్పిస్తుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే విభిన్నమైన, ఇప్పుడు పాషమేదగిరి గారు ఉన్నారు, గవర్నమెంట్ని ఎప్పుడు తిడుతూ ఉంటాడు, అయినా కానీ ఆయన్ని గుర్తించింది. గోరెటెంకన్న ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, అయినా కానీ ఆయన్ని పిలిచింది. అంటే విశాల దృక్పథంతో తెలంగాణ కోసం ఎవరైతే పోరాడారో అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తింపునివ్వటం రావటం ఏదైతుందో ఇది ఒక మంచి పరిణామం. ఓ డెమోక్రటిక్ వాతావరణం. రాజరికమైన వ్యవస్థ నడిచేటప్పుడు కిరీటాలు, బాణాలు, గదలు, చెంబు చక్రాలు పనిచేస్తాయి. కానీ ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నామే. ఈ చెప్పేవాళ్ళు వాళ్ళ తల్లులకు కానీ, వాళ్ళ అక్కలకు కానీ, చెల్లెలకు కానీ, వాళ్ళు కానీ కిరీటం పెట్టుకొని ఒకరోజు వీధులలో నడుస్తారా? నడవలేరు కదా. కాబట్టి మళ్ళీ రాజరిక మనం ఒక వెలుగు నుంచి వెలుక్కుపోవాలి కానీ చీకట్లోకి వెళ్ళకూడదు కదా. కాబట్టి వాళ్ళు ఆ చీకట్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. కవి అలా కోరుకోడు, వెలుగు నుంచి వెలుగుకి వెళ్ళాలని కోరుకుంటాడు. ఈ సందర్భంగా కవిగా గాయకుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు సూచనలుగా తెలుసుకున్నారు? గవర్నమెంటు నేను తెలంగాణ తల్లి తను వెల్ల పులకించే ప్రజాస్వామ్యమిచ్చట పరిడవిల్లే, స్వేచ్ఛా స్వాతంత్రాల పావురాలు ఎగిరే, ప్రగతి రథ చక్రాలు పయనమయ్యే. ఈ పయనం ఏదైతుందో ఇంకా ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అన్నాడు. స్వరాష్ట్రం కోసం కవులు కళాకారులు ఏదైతే పాటలు రాసి పాడారో అందులో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా మీ పాట ఏదైతే ప్రజలను ఉత్తేజం చేసిందో ఆ పాట ఒకసారి. కరువు, కాటకాలు, వలసలు, ఇలాంటి దయనీయమైన స్థితిలో నేను రాసింది. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవా వానమ్మ.
ధన్యవాదాలండి. ఇది జయరాజ్ గారు చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన పట్ల చాలా సంతోషంగా ఉందని, అయితే ఆనాటి ఉద్యమ స్మృతులు తన ముందు కదలాడుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.